ప్రకాష్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం రహమాన్ గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నారండి? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా సార్. బ్రహ్మాండంగా ఉన్నాం. చాలా మీ అందరూ రోజులైంది. మీ అందరూ మా ఫాలోవర్స్ ఆశీస్సులతో మా తెలుగు రాజ్యం ఛానల్ కూడా బ్రహ్మాండంగా దూసుకుపోతా ఉంది సార్. చాలా బాగుందని చూస్తా ఉంటాం. మీ తెలుగు రాజ్యం ఫాలో అవుతానంటే రెగ్యులర్ గా ఫాలో అవుతానండి నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కేఎస్ ప్రసాద్ గారి కానీ ఎన్ని ఇంటర్వ్యూ చూస్తూ ఉంటాను నేను దాంట్లో. వెరీ గుడ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి ఛానల్ గా చాలా తక్కువ కాలంలోనే ప్రజలకు అభిమానాన్ని చూరగొన్నటువంటి మంచి ఛానల్ తెలుగు రాజ్యం. మంచి మంచి సబ్జెక్టులతోటి మీరు దూసుకుపోతున్నారు మీరు. ముందుగా మీ ఛానల్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకున్నాను. మీలాంటి పెద్దలు మా ఛానల్ కి ఫాలోవర్గా ఉండటం నాకు చాలా అదృష్టం ఉంది. అయితే సార్ ఇప్పుడు విషయం గత 2 రోజుల నుంచి కూడా ఈ టీవీ ఛానల్స్ లోని పత్రికల్లోని ఒక వార్త వైరల్ అవుతా ఉంది. సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ఒక ఫిర్యాదు చేశాడు. అతను మీ నుంచి ప్రాణహాని ఉందని చెప్పేసి అతనికి సంబంధించిన కొంత స్థలం దొడ్డిపట్ల గ్రామంలో పాలకొల్లు సమీపం మీరేదో కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మీ మీద ఒక ఆరోపణ ఉంది. అసలు ఇందులో నిజాలుగా చెప్పండి. ముందుగా నేను మీకు క్లారిటీగా చెప్పే విషయం ఏంటంటే అండి, ఈ తెలుగు రాష్ట్రాల్లో చేగుండి హరిరామ జోగయ్య అనే మా తండ్రి గారు ఎన్నో సంవత్సరాల సుమారు 60 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి. వారికి ఉన్నటువంటి పేరు రాజకీయాల్లో వారికి ఉన్నటువంటి పేరు, వారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, అత్యంత నీతి నిజాయితీలతోటి అత్యంత విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి మా తండ్రి హరిరామ జోగయ్య గారు. వారి కడుపున పుట్టిన నేను కేవలం ఎవరిదో 5 సెంట్లు కబ్జా చేసే వ్యక్తిగా అనుకుంటే అది నిజంగా అది మా దురదృష్టం. కంపేర్ చేయండి రాజకీయాల్లో కానీ లేకపోతే వేరే కానీ అనంత శ్రీరాము అతని తండ్రి యొక్క చరిత్ర, మా కుటుంబం యొక్క చరిత్ర చూసుకుంటే అత్యంత నీతిగల కుటుంబం మాది. నిజంగా మా నాన్నగారు చేసినటువంటి పదవులు చూస్తే వేరే ఎవరన్నా అయితే 1000 కోట్లు సంపాదించేవారు. కానీ మా నాన్నగారు ఈరోజు 50-60 వేల రూపాయలు ఆయనకు వచ్చి పెన్షన్ మీద ఆయన బతుకుతున్నారు. నేను కానీ మా సోదరులు కానీ ఎవరి కష్టార్జితం వాళ్ళది, మా కష్టం మీద మేము బతుకుతున్నాం. అటువంటి కుటుంబాన్ని పుట్టిన వ్యక్తిని నేను కేవలం ఒక 5 సెంట్లు వేరే వ్యక్తులది 5 సెంట్లు కేవలం 5 సెంట్లు కబ్జా చేశానని అతను ఆరోపించడం, పైగా ఆ విషయంలో మా నుంచి ఏదో పెద్ద ప్రాణహాని ఉందని చెప్పేసి చాలా పెద్ద పదం అతను ఉపయోగించడం చూస్తుంటే అతని యొక్క మనస్తత్వం ఏంటో మీరు గ్రహించుకోవాలని చెప్పి నేను మన తెలుగు రాజ్యం ద్వారా నేను చెప్తున్నాను. ఈ 5 సెంట్ల స్థలం యొక్క పూర్తి వివరాలు మీకు నేను డాక్యుమెంట్ల పరంగా నేను వివరిస్తాను. నేను ఏది కూడా నోటి మాటగా అయితే చెప్పలేను. పూర్తి వివరాలు డాక్యుమెంట్స్ రూపంలో నేను చెప్తాను. ముందుగా వారలుగా ఈ సబ్జెక్ట్ చెప్తాను, తర్వాత మీకు ప్రతిదీ డాక్యుమెంట్ నేను చూపిస్తాను. 1957 సంవత్సరంలో మా ముత్తాత గారి యొక్క ఆస్తి అంటే, మా ముత్తాత గారికి 5 కొడుకులు. అంటే మా తాతయ్య గారు పెద్ద ఆయన, ఈ అనంత శ్రీరామ్ అన్న వ్యక్తి వారి తాతయ్య గారు రెండో వ్యక్తి. అంటే ఆయన పేరు వెంకటరామదాస్ నాయుడు గారు, మా తాతయ్య గారి పేరు నారాయణ స్వామి గారు. అలాగే 3 శ్రీరామారావు అని వరంగల్ జిల్లా జడ్జిగా చేసి కూడా ఆయన రిటైర్ అయ్యి ఉంటాయి. అంటే 4వ వ్యక్తి చేగుండి సత్యనారాయణమూర్తి గారు అని ఆయన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా కూడా చేశారు, సౌత్ ప్రెసిడెంట్ గా కూడా చేశారు. 4వ వ్యక్తి కృష్ణమోహన్ రావు గారు అని ఆయన లండన్ లో చిల్డ్రన్ స్పెషలిస్ట్ గా ఉండేవారండి. ఆయన ఆఖరి టైంలో దొడ్డిపట్లలోనే అనారోగ్యంతో కన్నుమూశారు. అది కూడా అనంత శ్రీరామ్ ఇంట్లోనే కన్నుమూశారు. వాళ్ళ తండ్రి గారు సంవత్సరం ఆ విషయం కూడా చెప్తాను నేను మీకు. ఏమండి, ఈ 5 సెంట్ల స్థలంలో 1957 సంవత్సరంలో మా తాతగారి యొక్క ఆస్తుల్ని 5 కొడుకులు రిజిస్టర్డ్ ప్యారిగతుల ద్వారా పంచుకున్నారండి. పంచుకోగా మా తండ్రి గారికి కొన్ని ఆస్తులు వచ్చినాయి, అలాగే మిగతా 4 అంటే అప్పటికే మా తాతయ్య గారు చనిపోయారండి. మా తాతయ్య చనిపోతే మా నాన్నగారు వాళ్ళ 4 చిన్నాళ్ళు పంచుకున్నారండి రిజిస్టర్డ్ ప్యారిగత్తు. ఏమండి, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి 1957 డాక్యుమెంట్ రిజిస్టర్డ్ ప్యారిగత్. మా ఫాదర్ వాళ్ళ చిన్నాళ్ళు 4
కింద కూడా చూడండి, క్లియర్గా సంతకాలు కూడా ఉంటాయి. ఏమండి, దీని ద్వారా మా నాన్నగారికి కొన్ని ఆస్తులు సంక్రమించి, అలాగే మిగతా వాళ్ళ చిన్నాళ్ళందరికీ కూడా మా కనకాలంకలో ఒక లంకలో ఆస్తులు కానివ్వండి, అబ్రాస్పంలో ఆస్తులు కానివ్వండి, దొడ్డిపట్ల ఆస్తులు కానివ్వండి, ఇలాగ అనేక ప్రాంతాల్లో మాకు 2 ఆస్తులు కూడా పంచుకోవడం జరిగింది. దొడ్డిపట్లలో ఉన్నటువంటి ఇల్లు, మా అక్కడికి ఒక పెంకిటిల్లు, ఒక డాబా ఇల్లు, వెనకాల ఒక 25-30 సెంట్లు స్థలం, దానికి రోడ్ అప్రోచ్ గా ఒక 5 సెంట్లు అనిర్దిష్ట స్థలం అండి. అనిర్దిష్ట స్థలం 5 సెంట్లు అండి. దాని పక్కనే అనంత శ్రీరామ్ వాళ్ళ తాతయ్య గారు వెంకటరామదాస్ నాయుడు గారికి వచ్చినటువంటి ఒక పాత పురాతనమైనటువంటి పెంకిటిల్లు, దాని వెనకాల ఒక 20-22 సెంట్లు స్థలం. ఈ 5 సెంట్లలోనూ 2.5 సెంట్లు అనిర్దిష్టం వాళ్ళ వాటా అండి. మా నాన్నగారికి 2.5 సెంట్ అనిర్దిష్టం వాటా అండి. అనంత శ్రీరామ్ అనే వ్యక్తి వాళ్ళ తాతయ్య గారిది 2.5 సెంట్లు అనిర్దిష్టం వాటా, కలిసి 5 సెంట్లు. ఈ 5 సెంట్ల నుంచి పూర్వం ముత్తాతల టైం నుంచి కూడా 5 సెంట్ల నుంచి రోడ్డు మీదకి వచ్చేవారు. ఏమండి, ఇది కాకుండా వీళ్ళ బిల్డింగ్ కి తూర్పు వైపున 16 అడుగుల రోడ్డు, పక్కా రోడ్డు, ఉమ్మడి రోడ్డు, మా అందరి కుటుంబానికి సంబంధించిన ఉమ్మడి రోడ్డు తూర్పు వైపున కూడా ఉందండి. దీనికి అటాచ్, వాళ్ళ బిల్డింగ్ అటాచ్ చేసి. తర్వాత దాని మీద మా నాన్నగారికి వచ్చిన ఆస్తులన్నీ కూడా మా నాన్నగారు, మేము 5 పిల్లలండి. మా నాన్నగారికి 5 కొడుకులం. మేము 1977 సంవత్సరంలో ప్యారిగత్తుల రీత్యా మేము మా నాన్నగారు పంచుకోగా మా నాన్నగారికి వచ్చిన వాటా ఈ దొడ్డిపట్ల ఉన్నటువంటి పెంకుటిల్లు, వెనకాల డాబా ఇల్లు, ఈ 25-30 సెంట్లు భూమి, ఎదర ఈ 5.5 సెంట్లు 2.5 సెంట్లు అనిర్దిష్ట వాటా మా నాన్నగారికి వచ్చింది. ఆయన వాటాన్ని 1995లో నాకు సేల్ డీడ్ ద్వారా, గిఫ్ట్ డీడ్ కూడా సేల్ డీడ్ ద్వారా మా నాన్నగారు ఆయనకున్నటువంటి దొడ్డిపట్ల ఉన్న ఆస్తి అంతా కూడా రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా నాకు ఇవ్వడం జరిగిందండి. ఇందులోనే ఈ వివాదాస్పద 5 సెంట్లు కూడా అందులోనే ఉందండి. వివాదాస్పదం కాదండి, అతను వివాదం అంటాడు, దాంట్లో ఏ వివాదం లేదండి. ఇది నేను చెప్పేది అతను చెప్పే 5 సెంట్ల నుంచే చెప్తున్నాను. అతను అది వివాదం అని అతను అనుకుంటున్నాడు, దాంట్లో ఏ వివాదం లేదు. ఏమండి, చట్టపరంగా కానీ మా పరంగా కానీ వివాదాలు ఏమి లేవండి. అతను అనుకుంటున్నాడు. ఇది మా నాన్నగారు నాకు 1995లో ఇచ్చిన సేల్ డీడ్ అండి. ఇది వాళ్ళ కింద మా నాన్నగారు సంతకం కూడా, దాని కింద మా నాన్నగారు సంతకం. ఏమండి, దీని యొక్క 40/12 దీని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, డాక్యుమెంట్ నెంబర్. దీని ద్వారా ఆ 2.5 సెంట్లు ప్లస్ ఆ డాబా ఇల్లు, పెంకిటిల్లు మొత్తం అన్ని కూడా నాకు పూర్తిగా సంక్రమించింది. దాంట్లో ఈ 2.5 సెంట్లు అనిర్దిష్ట వాటాతో సహా నాకు సంక్రమించినాయి. ఏమండి, మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూపిస్తాను మీకు. ఇది చదవచ్చు. అనిర్దిష్ట 2.5 సెంట్ వాటా కూడా. ఏమండి, ఇది ఇచ్చాను. తర్వాత అండి 1976లో మాకంటే సంవత్సరం ముందు ఈ వెంకటరామదాస్ నాయుడు గారు, అంటే అనంత శ్రీరామ్ తాతయ్య గారు, ఆయనకి 2 కొడుకులు అండి. పెద్ద ఆయన పేరు రామజోగయ్య గారండి. మా నాన్నగారి పేరు హరిరామజోగయ్య. అవునండి. ఆయన పేరు రామజోగయ్య గారు. ఆయన నాని గారు అని కూడా అంటారు. ఆయన కంబైన్డ్ స్టేట్ లో ఆప్కాబ్ కి చీఫ్ జనరల్ మేనేజర్ చేసి రిటైర్ అయిన వ్యక్తి అండి. చాలా హైలీ ఎడ్యుకేటెడ్, LLB కూడా చేశారు. ఆయన పెద్ద కొడుకు అంటే, రెండో కొడుకేమో ఈ అనంత శ్రీరామ్ తండ్రి అండి. వాళ్ళు ఉమ్మట్లో ఉండగా అక్కడ ఈ పెంకిటీలు తీసేసి డాబాయిలు కట్టుకున్నారు, మేడ కట్టుకున్నారు, డూప్లెక్స్ మేడ కట్టుకున్నారు. ఆ మేడకి సంబంధించిందే రిమైనింగ్ 2.5 సెంట్లు కూడా. ఆ మేడకి సంబంధించిందే 2.5 సెంట్లు కూడా. ఆ మేడం కల్లా ఒక 20 సెంట్లు ఖాళీ స్థలం అండి. అతనేమో ఈ 5 సెంట్లలో 2.5 సెంట్లు అనిర్దిష్టం అండి. అనిర్దిష్టం ఏమండి. 1976లో అండి, 1976లో ఆ ముగ్గురు తండ్రి 2 కొడుకులు కలిసి
వాటాల జాబితా రాసుకున్నారండి. ఇదిగోండి ఆఖరి సంతకం చూడండి, సత్యనారాయణమూర్తి, చేగుండి సత్యనారాయణ ఆఖరి సంతకం. వాళ్ళు ముగ్గురు సంతకాలు పెట్టుకుని వాళ్ళు వాటాల జాబితా రాసుకున్నారండి. ఎవరి వాటాలు వాళ్ళు డివైడ్ చేసుకున్నారండి. ఈ రీత్యా 76 వాటాల జాబితా రీత్యా రామజోగి గారికి సంక్రమించిన ఆస్తుల్లో ఈ మేడ ఒకటి. ఈ మేడ వెనకాల 22 సెంట్లు, ఎదురున్నటువంటి 2.5 సెంట్లు, 2.5 సెంట్లు కూడా ఆయన సంక్రమించినాయి. దానికి సంబంధించిన మీ డాక్యుమెంట్స్ కూడా మీకు నేను చేస్తాను. మీకు డాక్యుమెంట్స్ కూడా PDF చేస్తాను. ఇదిగోండి, ఇదిగో చూడండి, దాంట్లో 2.5 సెంట్లు చూడండి క్లియర్ గా. ఏమండి, ఈ రామజోగి గారు వాటాకి వచ్చినాయండి, పెద్దబ్బాయి వాటాకి వచ్చినాయి. అలాగే ఈ సత్యనారాయణమూర్తి ఆయనకు వచ్చినాయి. వేరే 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 రోడ్డు గట్టు వైపు ఉన్నటువంటి ఒక పెద్ద పెంకుటిల్లు, అక్కడి నుంచి ఎకరం ఉన్నారు కొబ్బరి తోట మధ్యలో పెంకుటిల్లు, రోడ్ ఫేసింగ్, మెయిన్ రోడ్ ఫేసింగ్ వచ్చినాయండి. లోపల మేడేమో రామజోగి గారికి వచ్చినాయి. ఈ రామజోగి గారికి వచ్చినటువంటి 2.5 సెంట్లు ఈ మేడిల్లు కూడా తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు దాంట్లోనే కాపులు ఉండేవారండి. రామజోగి గారేమో హైదరాబాద్ లో ఉండేవారు. ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇంట్లో ఉండేవారండి. ఆయన దొరికిపట్టు వస్తే వారం రోజుల 10 రోజుల 15 రోజుల ఇంట్లో ఉంటాం. వెళ్ళిపోయారు. తర్వాత దాంట్లోనే ఈ తమ్ముడి కుటుంబాన్ని కూడా దాంట్లోనే ఉండేలాగా ఆయన అలౌ చేశారు. ఈ పరిస్థితిలో కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ ఆస్తుల మీద ఈ అనంతశ్రీరామ్ తండ్రికి కూడా కన్ను పడ్డదండి. ఏ ఆస్తుల మీద అండి? ఆడ పెద్దనాన్నగారి ఆస్తుల మీద, ఈ రామజోగి గారి ఆస్తుల మీద కన్ను పడి ఈ ఇల్లుని ఏమైనా ఇల్లు ఆ ఇంట్లో వాళ్ళు పొజిషన్ లో ఉన్నారు కదండి, ఆ ఇంట్లో కాపురం ఉన్నారు కదండి. ఇలాగ రామదాస్ నాయుడు గారి భార్య మా చిన్న మామగారు చనిపోయారు. వాళ్ళిద్దరు కూడా చనిపోయారు, పెద్ద వయసు నుంచి చనిపోయారు. తర్వాత వీళ్ళు శ్రీరామ్ తల్లి తండ్రి ఇతను వారి సోదరిమణి అలా ఉండేవారు. ఈ ఇల్లు మనం తీసేసుకుందాం అన్న దాంతో కబ్జా చేద్దామని ప్రయత్నాలు జరిగినాయండి. పాపం రామజోగి గారు చాలా పెద్ద మనసుతోటి ఈ మేడలో పైన 2 బెడ్రూమ్లు ఉంచుకుని కిందంతా కూడా మొత్తం అనంత శ్రీరామ్కే చెందేలాగా అన్నట్టుగా ఒక విల్లు ఎగ్జిక్యూట్ చేశారండి. రామజోగి గారికి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెంచుకున్నారండి. ఏమండి, వాళ్ళ అనుమతి వాళ్ళు కూడా దొడ్డిపట్ల మనం ఉన్నాం కదా, అనంత శ్రీరామ్ అన్నకి ఇచ్చేసేది అని చెప్పి వాళ్ళ తండ్రిని ప్రోత్సహించి, తండ్రి కూడా చెప్పి ఈ ఇల్లు కింద పోర్షన్ వెనకాల దొడ్డి ఈ 2.5 సెంట్లు కూడా అనంత శ్రీరామ్కి ఇచ్చేయమని చెప్పేసి వాళ్ళు కూడా ప్రోత్సహించారని తండ్రి. ఆయన ఒక ఇల్లు ఎగ్జిక్యూట్ చేశాడు. ఇల్లు ఎగ్జిక్యూట్ చేస్తే నువ్వు పైన మాత్రం నీకు అవసరం ఏంటి? నువ్వు ఎప్పుడో హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు ఉంటానికి నీకు అసలు పై మాత్రం ఉంచుకోవాల్సిన అవసరం ఏంటి? ఆ బిల్లు అలా కాదు, మొత్తం బిల్డింగ్ అంతా నా పేరు రాస్తావా లేదని చెప్పి పెదనాన్న మీద తిరగబడ్డ వ్యక్తి అనంత శ్రీరామ్. అంత పెద్ద మనిషి మీద, స్వయం పెదనాన్న గారి మీద తిరగబడ్డ వ్యక్తి అనంత శ్రీరామ్ అండి. కానీ ప్రకాష్ గారు ఒక విషయం నువ్వు చెప్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంచేతంటే అనంత శ్రీరామ్ నా అభిమాన గేయ రచయిత. ఫస్ట్ బాహుబలి లాంటి పాన్ ఇండియా మూవీ కూడా గేయ రచయితగా వ్యవహరించి జాతీయ స్థాయి అవార్డులు పొందినటువంటి వ్యక్తి. చాలా సౌమ్యంగా ఉంటాడు. అటువంటి వ్యక్తి ఎందుకంత టెన్షన్ పడుతున్నాడు? ఎందుకంత యాంగ్జైటీగా కలెక్టర్ గారికి కలిసి ఆ రికమెండేషన్ ఇచ్చాడు? ఎందుకు ఈ 2.5 సెంట్ల కోసం ఎందుకంత హైరాణ పడుతున్నాడు అని చెప్తాను. అన్ని చెప్తాను. ముందు అతని వ్యక్తిత్వం మీరు పూర్తిగా అతనికి మనస్తత్వాన్ని మీరు ఆకలింపు చేసుకుంటే మీకున్నటువంటి అతని మీద ఉన్న అభిమానం కాస్త వ్యతిరేక భావనకు మారుతుంది. ఏమండి, ఆ పెదనాన్నగారు ఎప్పుడైతే ఆ ఇల్లు నేను పై పోర్షన్ నేను పైనంతా నేను ఉంచుకుంటాను, కింద మాత్రమే ఇస్తానని అన్నారో ఆయన మీద కక్ష కట్టేశారు కుటుంబం అంతా కూడా. ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు కొబ్బరి తోటలేమో కనకాలంకలో కొబ్బరి తోట అండి, అబరాజపాలలో ఊడుపు చేరు కొబ్బరి తోటలు, దొడ్డిపట్ల సెంటర్ లో 21 సెంట్లు స్థలంలో దొడ్డిపట్ల నడిబొట్టుని ఒక షాపింగ్ కాంప్లెక్స్ అండి. ఇవన్నీ కూడా వీళ్ళ హస్తగతం చేసేసుకోనండి. కనీసం ఆయనకి లెక్కలు చెప్పకుండా వాళ్ళ పేర్లు మార్పించేసుకోవడానికి
గతంలో ఒక మంత్రి, ఇప్పుడు ప్రజెంట్ మాజీ మంత్రి గారు, గతంలో గత ప్రభుత్వంలో ఒక మంత్రి గారి ద్వారా దొడ్డిపట్నంలో పంచాయతీ ఆఫీసులోను, యలమంచిలి ఎంఆర్ ఆఫీసులోను కూడా ఒత్తిడి చేసి, ఆఫీసర్స్ ఒత్తిడి చేసి రికార్డ్స్ అన్ని తారుమారు చేయడానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను. ఆ విషయంలో మీరు, నేను అవసరమైతే ఈ విషయాన్ని నేను డైరెక్ట్ మీకు రామజోగి గారి నెంబర్ ఇస్తాను, మీరు డైరెక్ట్ రామజోగి గారిని మీరు అడగచ్చు. వారి పెద్ద తండ్రి రామజోగి గారి నెంబర్ ఇస్తాను మీకు, డైరెక్ట్ గా వారిని అడగచ్చు. మీరు అవసరమైతే హైదరాబాద్ లో మీ వాళ్ళని ఎవరన్నా వెళ్ళి కలిసి ఆయన ఇంటర్వ్యూ చేయొచ్చు. ఏమండి, ఇది నా మాట కాదు, ఆయన అడగచ్చు. మీరు పక్క ఆధారాల రుజువులతో సహా చెప్తారు. ఆయన ఎన్ని బాధలు పెట్టాలో అన్ని బాధలు పెట్టారండి. ఏమండి, ఆయన ఈ కొబ్బరి తోటలోకి దింపు తీసుకోవడానికి కూడా వెళ్ళడానికి లేకుండా అక్కడ ఒక ఇద్దరు కాపలాదారులను పెట్టి, అంటే ఏదన్నా బలవంతంగా ఈ కొబ్బరి దింపు తీసుకుంటుంటే ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి సిద్ధంగా ఒక ఇద్దరు మనుషులు పెట్టారు రామజోగి గారి మీద. ఒకసారి నేను రామజోగి గారు బావమరిది అందరూ కలిసి ఆ తోటలోకి కొలిపించుకోవడానికి వెళ్తే మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించడానికి కూడా ప్రయత్నాలు జరిగినాయి. ఇదే అనంత శ్రీరామ్ అండి, అనంత శ్రీరామ్ తండ్రి. ఈ అనంత శ్రీరామ్ తండ్రి పెదనాన్నగారు రామజోగి గారు హైదరాబాద్ నుంచి ఈ వ్యవహారాలు చూసుకోవడానికి దొడ్డిపట్ల స్వయాన ఆయన ఇంటికి వస్తే, ఆయన వస్తే ఆయన్ని ఇంట్లోకి రాకుండా గేట్ వేసి గేట్ లోపల తాళాలు వేసేసుకున్నారు. ఆయన సొంత ఇంట్లోకి ఆయన రాకుండా. అటువంటి దుర్మార్గపు వ్యక్తులండి అనంత శ్రీరామ్ తండ్రి కూడా. ఈ విషయాన్ని కూడా మీరు రామజోగి గారిని కన్ఫర్మ్ చేసుకోవచ్చు, నన్ను కూడా కదా రామజోగి గారిని అది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. పైకి చాలా సౌమ్యంగా కనిపించే నటించే వ్యక్తులు లోపల చాలా క్రూరత ఉంటుంది. అది కొంతమందిలో పైకి కనిపించే వేరు, వృత్తి వేరు, ప్రవృత్తి వేరండి. వృత్తి రీత్యా చాలా గొప్ప గొప్ప పాటలు రాయొచ్చు, కానీ ప్రవృత్తి రీత్యా అతను ఎంత క్రూర స్వభావుడు, ఎంతో స్వార్థపరుడు, ఎంతో యుగోయిస్తో మా చుట్టుపక్కల ఎవరిని అడిగినా, అలాగే సినిమా ఫీల్డ్ సంబంధించిన ఎవరిని అడిగినా చెప్తారు. ఏమండి, ఒకటి నేను చెప్తున్నాను, కులశేఖర్ లాంటి ఒక గొప్ప లిరికిస్ట్ ఎందుకు ఒక మతి భ్రమించిన వ్యక్తిలాగా అయిపోయాడో ఎంక్వైరీ చేయండి. దానికి సంబంధించినటువంటి చరిత్ర కూడా మీరు తవ్వండి. సినిమా ఫీల్డ్ లో గుణశేఖర్ అంటే సినీ డైరెక్టర్ అండి. గుణశేఖర్ కదండి, కులశేఖర్ అనే లిరిక్ రైటర్ ఒక టైంలో చాలా మంచి టాప్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి. ఎందుకు ఆ ఫీల్డ్ లో భ్రష్టు పట్టించేశారు, ఏ రకంగా అతనికి ఏ రకమైన ద్రోహం ఎవరు చేశారు అనేది ఎంక్వైరీ చేయించండి. అంటే నేను చెప్తాను, సినిమా ఫీల్డ్ లో జరిగే రాజకీయాల గురించి చెప్తున్నాను నేను. ఏమండి, సరే ముందు ఈ పాయింట్కి వద్దామండి. ఈ 2000 ఎప్పుడైతే ఇన్ని బాధలు పెడుతున్నారో, ఆయన ఈ ఇల్లు దొడ్డిపట్ల ఉన్నటువంటి ఇల్లు ఒక మాజీ మంత్రి గారి రికమెండేషన్ తో, మాజీ మంత్రి గారితో, అప్పుడు మంత్రులు అండి ఆయనతో రికమెండ్ చేయించుకుని హౌస్ కి ఈ సత్యనారాయణమూర్తి పేరు పన్ను రసీదు రాయించుకోవడానికి ప్రయత్నం చేశారు. చేస్తే నేను అడ్డుకున్నాను. ఆ రోజు నేను అడ్డుకుని పంచాయతీ ఆఫీసులను కలిసి నేను అడ్డుకుని, ఇదిగోండి డాక్యుమెంట్స్, ఇగో ఇది రామజోగి గారికి సంబంధించింది, మీరు పొరపాటును కానీ తప్పుడు పనులు చేస్తే రేపు పొద్దున అవసరం మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేస్తాం, మీ మీద మేము చట్టపరంగా కోర్టు వరకు వెళ్తామని చెప్పేసి మేము వాళ్ళకి అర్జీ పెట్టుకుంటే ఉన్న న్యాయాన్ని పరిశీలించి అప్పుడు అంత ఒత్తిడి చేసినా కూడా రామజోగి గారి పేరుని పన్ను రసీదు వచ్చేలాగా ఆ రోజు చాలా కష్టపడి ప్రయత్నం చేసుకుని సాధించుకోవాల్సి వచ్చింది. కనకాలంకి సంబంధించింది, అపరాజపాలనకు సంబంధించిన కూడా ల్యాండ్స్ అన్ని కూడా వీళ్ళ పేరుని మా భూమిలో మార్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మేము దాన్ని కూడా తహసీల్దార్ గారిని కలిసి తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చండి, న్యాయాన్ని కూడా అంతా రికార్డు పరంగా వాళ్ళకి చూపించి రామజోగి గారి పేరుని పట్టదారు పాస్ పుస్తకాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. దీనికి ప్రతిరోజు కూడా మేము వెళ్ళి ప్రతి చోటకి కూడా తండ్రి కొడుకు వచ్చేవారు. తండ్రి కొడుకు వచ్చి దాన్ని ఏదో రకంగా మంత్రి గారితో చెప్పించి అడ్డుకోవడానికి ప్రయత్నం చేసేవారు. అంటే అప్పుడు మంత్రి, నేను చెప్పేది అప్పుడు మంత్రి గారు ఇన్ని దుర్మార్గాలు చేశారండి పెదనాన్న గారి మీద. దాంతో చెప్పండి, విరక్తి వచ్చేసిందండి. 2021లో రామజోగి గారు
మా చిన్నమ్మాయి ఈ 200 సెంట్లని మా చిన్నమ్మాయి వెంకట నాగహరిత శ్రీజాకండి రికార్డెడ్ రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ ద్వారా రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ ద్వారా ఇవ్వండి రామజోగి గారి సంతకం అండి. రిజిస్టర్డ్ గిఫ్ట్ ద్వారా ఇవ్వండి 121 సెంట్ అండి, 121 గజాలు అంటే 2.5 సెంట్లు అండి. ఇదిగోండి 60/2021 డాక్యుమెంట్ నెంబర్. ఈ డాక్యుమెంట్ నెంబర్ ద్వారా భీమవరం సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో మా చిన్నమ్మాయికి ఆయనకి చెందినటువంటి ఈ 2.5 సెంట్లు రిమైనింగ్ 2.5 సెంట్లు మా చిన్నమ్మాయికి రిజిస్ట్రేషన్ ద్వారా ఇచ్చేసాడు. ఇది పక్క రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్. తర్వాత ఏమండి తర్వాత 2022లో ఆ పెద్ద మనిషి మీద ఇంకా తప్పదు, ఇంకా లాభం లేదని చెప్పేసి ఆ కుటుంబానికి చెందినటువంటి కొంతమంది పెద్దల్ని ఆశ్రయించండి. అనంతశ్రీరామ తండ్రిని, వారి పెద్దనాన్నగారిని పెద్ద మనుషుల ద్వారా కలిసి కలిసండి ఆ ఇల్లు అన్నా కనీసం మేము తీసుకుంటాం మాకు ఇమ్మంటే ఆయన ఉచితంగా ఇచ్చేసారండి ఇల్లు. ఉచితంగా ఇచ్చి ఇదిగోండి ఉచితంగా ఇచ్చి ఆయన గిఫ్ట్ డీడ్ గా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఇదిగోండి రామజోగి గారు సంతకం అండి. ఏమండి దీంట్లో ఆయన చూడండి, ఆయన ఇచ్చినటువంటి రామజోగి గారు ఇచ్చిన హద్దులు కూడా చూడండి. హద్దులు కూడా దక్షిణం చేగుంటి వెంకట నాగహరిత శ్రీజ గారి స్థలం అని ఇచ్చారు. అంటే ఈ 200 సెంట్లు కూడా మా చిన్నమ్మాయికి చెందిందనే ఈ వీళ్ళకి అమ్మినటువంటి బిల్డింగ్ లో కూడా బిల్డింగ్ డాక్యుమెంట్ లో కూడా సరిహద్దు మా అమ్మాయిలో చూపించారు. ఇంత డీటెయిల్డ్ గా రిజిస్ట్రేషన్ అయిపోయినటువంటి 5 సెంట్లు మా నాన్నగారి ద్వారా 2.5 సెంట్ అండి. ఈ రామజోగి గారు వాటాకు వచ్చిన 2.5 సెంట్లు మా అమ్మాయికి ఇవ్వగా 5 సెంట్లు పూర్తిగా మా చిన్నమ్మాయి పేరుని ఇవాళ పంచాయతీలో కానీ అన్ని చోట్ల కూడా రికార్డ్ అయి ఉందండి పక్క రిజిస్టర్ డాక్యుమెంట్స్ ద్వారా. అది పూర్తిగా అలాగే సార్. అనంత శ్రీరామ్ గారు కలెక్టర్ గారు కలిశారు. మీకు కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా మిమ్మల్ని అడిగారా ఇదేంటి ఇష్యూ ఏంటి అని అడిగారా? ఎవరు అడగలేదండి ఇంతవరకు. అతను ఇచ్చిన ఎవరు అడగలేదు. మీ నుంచి ప్రాణహాని ఉంది అని అన్నాడు. మరి డిపార్ట్మెంట్ ఎవరైనా మీకు ఫోన్ చేశారా? మరి నిజంగా ప్రాణహాని అంటే ఈ పాటికి నా దగ్గర పోలీసులు గారు వచ్చి అసలు ప్రాణహాని ఏ రకంగా, ఇప్పుడు ప్రాణహాని అంటే మనం వేగ్గా మాట్లాడితే సరిపోదు కదా సార్. ఆయన ఒక వెళ్ళింది కలెక్టర్ ఆఫీస్ మేడం గారి దగ్గర వెళ్ళినప్పుడు ప్రాణహాని ఉందంటే అంటే ఇతను ఎప్పుడైనా మమ్మల్ని ఫోన్ చేసి నేను ఎప్పుడైనా వాళ్ళని ఫోన్ చేసి బెదిరించడం కానివ్వండి, లేకపోతే వ్యక్తిగతంగా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి నేను బెదిరించడం కానీ, లేకపోతే నా మనుషుల ద్వారా బెదిరించడం కానీ, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాళ్ళని ఎప్పుడన్నా నేను థ్రెట్ ఇవ్వడం కానీ ఎప్పుడన్నా జరిగిందా, ఎప్పుడన్నా వాళ్ళు నేను ఎదురు బదులు తారసపడి కనీసం మాట్లాడుకోవడం వల్ల జరిగిందా అనేది మీరు అతనే కనుక్కోండి. నేను వాళ్ళ తల్లిదండ్రులతో అతను మాట్లాడి ఇన్వెస్ట్ చేయడం 5-6 సంవత్సరాలు పైన అయింది. 5-6 సంవత్సరాలు ఈ గొడవలు రాకముందు ఎప్పుడో మాట్లాడుకుని చెప్తే 5-6 సంవత్సరాలు ఎప్పుడో వాళ్ళు మేము మాట్లాడుకోవడమే లేదండి. వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి వాళ్ళు రారండి. మరి ఏ సందర్భంలో అతని మీద నేను ఏమైనా దౌర్జన్యం చేశానా ఏంటంటే ఏమని చెప్పేసి నా వల్ల ప్రాణహాని ఉందన్నాడండి. పోనీ గతంలో కానీ ఇంకోటి కానీ నేను ఎవరికైనా ఎప్పుడైనా అపకారం చేసిన మనిషిని అంటే నేను ఎటువంటి వివాదాల్లోకి వెళ్ళనండి. చాలా సౌమ్యంగా నా ఇల్లు నా వ్యాపారంలో తప్పితే, నా రాజకీయాల్లో తప్పితే, రాజకీయాల్లో కూడా ఎప్పుడు కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించడం కూడా నాకు అలవాటు లేదండి. నేను పాలసీ పరంగా మాట్లాడతాను తప్పితే వ్యక్తిగతంగా ఎవరిని నేను కూడా విమర్శించడం జరగదు. ఏమండి ఇప్పుడు ఇంకోటి విషయం చెప్తున్నానండి. మా ఆఖరి తాతయ్య గారు ఇందాక చెప్పాను, తాతయ్య గారి ప్రదర్శన చెప్పాను. ఆఖరి తాతయ్య గారు అయినటువంటి చేగుండి కృష్ణమోహన్ రావు గారు అనే వ్యక్తి ఆఖరి రోజుల్లో ఆయన ఆఖరి రోజుల్లో చనిపోయే ముందు ఒక 2 సంవత్సరాల ముందు దొడ్డిపట్లు వచ్చేస్తే వీరి యొక్క ఇతని తండ్రి ఆధ్వర్యంలోనే ఆయన ఉన్నారు. తండ్రి దగ్గరే ఉన్నారు. తండ్రి దగ్గర ఉంటే ఆయన్ని కనీసం ఇంట్లో గది కూడా ఇవ్వకుండా, అంటే అప్పుడు పెంకిటీలు ఉండేది, కనీసం ఇంట్లో ఒక గది కూడా ఆయనకి ఇవ్వకుండా తాతయ్య గారు వాళ్ళ తాతయ్య గారు స్వయం ఆఖరి తమ్ముడు అండి. ఏమంటే ఉంటే ఆయన కారు షెడ్ లో పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించినటువంటి ఘనత అనంత శ్రీరామ్ తండ్రి గారు అండి. అది ఊరు ప్రజలందరికీ, దొడ్డిపట్ల ప్రజలందరికీ తెలుసండి, మొత్తం మా చేగుండోళ్ళందరికీ తెలుసండి. కారు షెడ్ లో పెట్టి
చేశారు. ఇవాళ ఆయనకు సంబంధించినటువంటి 9 ఎకరాల భూమి ఆయన చనిపోయిన తర్వాత నుంచి, అంటే ఇందులో సుమారు 40 సంవత్సరాల నుంచి అండి, 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి వీళ్ళు అన్యాయక్రాంతం చేసాం అనిపిస్తున్న మాట ఎటువంటి ఏమీ సంబంధం లేకుండా మిగతా యాన్సిస్టర్లు మిగతా వాళ్ళు ఎవరికి కూడా వారసులు ఎవరికి కూడా ఆ భూమి చెందకుండా ఆ భూమిని ఇన్నాళ్ళ నుంచి కూడా పూర్తిగా వాళ్ళ అనిపిస్తూ అబ్రాజపాలెం అనే యలమంచిల మండలం అబ్రాజపాలెం అనే గ్రామంలో 9 ఎకరాల భూమి అండి. మీకు సర్వే నెంబర్లతో సహా నేను తొందరలో మీకు ఇస్తాను, సర్వే నెంబర్లతో సహా ఇస్తాను మీకు. ఏమండి ఆ కృష్ణమోహన్ రావు గారి అమ్మాయి ఒక చాలా పెద్ద డాక్టర్ అండి లండన్ లో. గతంలో ఆ అమ్మాయి యొక్క వివరాలు కూడా నేను ఇచ్చాను. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది, ఏ హాస్పిటల్ పనిచేస్తుంది, ఆ అమ్మాయి ఈమెయిల్ అన్ని కూడా ఇచ్చానండి. వీళ్ళకి ఇస్తే ఇచ్చి కాంటాక్ట్ చేసి అమ్మాయికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా అమ్మాయికి ఇచ్చేసేయండి. లేదు కానీ ఇండియా నుంచి పట్టుకెళ్తే ఆవిడకి అవకాశం లేకపోతే అవసరం ఇక్కడే ఏ చారిటీ కన్నా ఇవ్వటం కానీ ఇంకోటి కానీ చేసుకుంటుంది ఆ అమ్మాయి తండ్రి పేరు మీద. ఆ అమ్మాయికి సంబంధించిన ఆస్తులను ఆ అమ్మాయికి ఇచ్చేయండి అని అంటే ఏమీ ఆ అమ్మాయి కాంటాక్ట్ చేయకుండా ఏ ఇవ్వకుండా అనంత శ్రీరామ్ తండ్రి కూడా అన్యాయక్రాంతం చేసి అనిపిస్తున్న మాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను. మీరు అతన్ని అడగొచ్చు, కృష్ణమోహన్ రావు అనే వ్యక్తి మీ తాతయ్య గారికి సంబంధించిన ఆస్తి ఎవరు అనిపిస్తారని మీరు అడగరు, అతన్ని క్వశ్చన్ చేయండి. అదే కాకుండా స్టిల్ ఇవాళకి కూడా రామజోగి గారు మిగతా ఆస్తులన్నీ అమ్మేసుకుని వెళ్ళిపోగా ఒకే ఒక మెయిన్ ప్రాపర్టీ ఇవాళ సుమారు మీకు చాలా కోట్లాది రూపాయలు విలువైనటువంటి ప్రాపర్టీ దొడ్డిపట్ల సెంటర్ లో 21 సెంటర్ లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉందండి రామజోగి గారికి అంటే వీళ్ళ పెదనాన్న గారికి. దాన్ని ఆయన అమ్ముకుని హైదరాబాద్ ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుందా అని చెప్పి ఎందుకు ఇక దొడ్డిపట్ల ఈ ప్రాపర్టీ మాత్రం మనకు ఎందుకు అని చెప్పేసి ఆయన ప్రయత్నం చేసుకుంటుంటే అమ్ముకోవడానికి ప్రయత్నం చేసుకుంటుంటే అనంత శ్రీరామ్ నా మీద ఏ రోజైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ ముందు రోజు సాయంకాలం దొడ్డిపట్ల సెంటర్కి వెళ్ళి అక్కడ పెద్ద ఈ షాపింగ్ కాంప్లెక్స్ ముందు నిలబడి ఈ షాపింగ్ కాంప్లెక్స్ నేను మా నాన్న సంతకం పెడితేనే కానీ అది అమ్ముడు అవ్వదు, ఎవడన్నా కొన్నా కానీ అమ్మినా కానీ నేను ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తాను, నాకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంత కాదు, నేను తలుచుకుంటే నాకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ని నేను ఉపయోగిస్తే ఎవరినన్నా ఎంతవరకు ఏదైనా చేయగలనని పబ్లిక్ గా రోడ్డు మీద బెదిరించిన మాట వాస్తవం కాదా, పబ్లిక్ ని బెదిరించిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతాను. నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి ముందు రోజు సాయంకాలం అండి. మరి రామజోగి గారు ఆయన ఆస్తి ఆయన అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజు ఆయన ఆస్తి అమ్మకుండా అడ్డుకుంటున్నటువంటి ఈ అనంత శ్రీరామ్ ఎటువంటి వ్యక్తి, నేను ఎటువంటి వ్యక్తి అనేది మీరే బేరీ చేసుకోండి. ఇటువంటి నేను చూపించినటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ లాంటిది అతని దగ్గర ఏదైనా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉందా అని కూడా అడగండి. ప్లస్ అతను 2022లో తండ్రి కోర్టుకి వెళ్ళాడండి. ఎవరు వెళ్ళాడు, అన్నగారు రామజోగి గారికి ఈ 200 సెంట్ అమ్మడానికి ఎటువంటి హక్కు లేదని వెళ్ళాడండి. 200 సెంట్ ఎటువంటి హక్కు లేదని వెళ్ళాడండి. మరి ఆయనకు ఉన్నటువంటి ఈ ప్యారిగత్తులు రీచా ఆయనకు ఉన్నటువంటి హక్కుని ఏ రకంగా క్వశ్చన్ చేయగలరండి అసలు? మరి ఈ ప్యారిగత్తులు రీచా రామజోగి గారికి వచ్చిన ఆస్తిని ఆయన అమ్ముకుంటాడండి, దానదానం చేసుకుంటాడు, ఏదో చేసుకుంటాడు. మాకు ఇచ్చారని చెప్పి దాని మీద కోర్టుకు వెళ్తే కోర్టు ఇంతవరకు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఒక ఇంజక్షన్ ఆర్డర్ కానీ ఒక స్టే కానీ ఏమీ ఇవ్వలేదని వాళ్ళకి అనుకోవాలండి, పెండింగ్ లో ఉందండి. ఇదండి, ఇది వాస్తవం అండి. మీకు అన్ని వాస్తవాలన్నీ వివరించాను. దీంట్లో ఏదైనా సార్ దేనికన్నా ఏ ఛాలెంజ్ కానీ నేను నిలబడతాను. నాకు ఎనీ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ నేను నిలబడతాను. మీకు ఈ రోజే ఈ డాక్యుమెంట్ సంబంధించిన ప్రతిదీ కూడా PDF లో మీకు పంపిస్తాను. వాస్తవాలు మీరు బేరేజ్ చేసుకోండి. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.